భూమిలోనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు. మనం ఎక్కువగా కలుపు మందులు వేయడం వలన, రసాయన పురుగు మందులు, రసాయన శిలీంద్ర నాశకాలు వాడడం వల్ల ఏంటంటే కొంత మేరకు ఈ యొక్క పాపులేషన్ తగ్గిపోతుంది అనమాట. ఎరువులు అనేవి బ్రతికున్న సూక్ష్మజీవులు. ఈ జీవుల వలన మనకి ఉపయోగం ఏంటంటే, మనకి గాలిలో నత్రజని శాతం 78% ఉంటుంది, కానీ అది మొక్క ఉపయోగించుకోలేదనమాట. ఈ 78% నత్రజనిని మొక్కలకు అందిస్తాయి అనమాట. అంటే గనిలాగా ఉన్న ఈ నత్రజనిని మొక్కల్లో ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల ఏంటంటే మనము రైతు సోదరులు 100% వేసే నత్రజని 25% తగ్గించుకుని వేసుకోవచ్చు. 75% వరకు రసాయన ఎరువుల ద్వారా ఉత్పత్తి చేసుకుని ఈ జీవన ఎరువులను 25% వేసుకున్నట్లయితే మనకి 100% మొక్కకు లభ్యతలోకి వస్తాయి. అంతేకాకుండా మీరు అడిగినట్లు సేంద్రియ ఎరువులు వేరు, జీవన ఎరువులు వేరు. సేంద్రియ ఎరువులు అంటే మనం ఏవైనా మన పొలాల్లో ఉన్న వ్యర్థ పదార్థాల నుండి వచ్చేవి, లేకపోతే పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువు, అవి సేంద్రియ వ్యర్థ పదార్థాలు సేంద్రియ ఎరువుల్లోకి వస్తుంది. జీవన ఎరువు కూడా ఒక భాగం, కానీ జీవన ఎరువులు ఏంటంటే వ్యర్థ పదార్థాలు కాదు, బ్రతికున్న సూక్ష్మజీవులు. అవి భూమిలోనే ఉంటాయి. ఈ జీవన ఎరువులు అనేవి భూమిలో 100 సూక్ష్మజీవులు మేము తీసినట్లయితే దాన్ని ల్యాబ్లోకి తీసుకెళ్ళి 1 మిలియన్ సెల్స్ లాగా ఉత్పత్తి చేసి దాన్ని మరలా రైతు సోదరులకు ఇస్తాం అనమాట. జనసంఖ్య పెంచి ఇస్తాము. దానివల్ల ఏంటంటే మనం వేసిన సేంద్రియ వ్యర్థ పదార్థాలు కానీ రసాయన ఎరువులను కానీ మనకి ఆహారం తీసుకున్నప్పుడు డైజెషన్ ఎలా అవుతుందో అలాగే మొక్కల్లో కూడా ఈ సూక్ష్మజీవులు ఉండటం వల్ల 100% మినరలైజేషన్ అవడానికి సహాయపడతాయి అన్నమాట.